వైసీపీ అధినేత జగన్కు బీజేపీ భయం పట్టుకుందా? కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడిని జైల్లో పెట్టాలన్న అంశం ప్రస్తావనకు వచ్చిందా? ఈ విషయంలో పార్టీ నేతలు వినతి పత్రం ఇచ్చారన్న అంశాన్ని ఎలా చూడాలి? అమిత్ షా స్పందన ఏంటి? కేంద్ర హోంమంత్రితో ఏపీ బీజేపీ నేతల భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీ బీజేపీ నేతలకు జగన్ భయం పట్టుకుంది. ఇదే సమయంలో కమలనాథులు సమావేశం ఫ్యాన్ పార్టీ పెద్దల్లో వణుకు పుట్టిస్తోంది. వైసీపీ అధినేత బయట ఉన్నంతకాలం రాష్ట్రంలో కమలదళం బలపడదనే వాదనలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా, ఎన్ని వేల కోట్లు నిధులు ఇచ్చినా ప్రజల్లో మాత్రం బీజేపీపై సదభిప్రాయం లేదనేది కమల్నాథుల వాదన. జగన్ బయట ఉండటానికి కారణం బీజేపీయేనని అందరూ అనుకుంటున్నారనే భావన ప్రబలింది. ఫ్యాన్ పార్టీ అధినేతకు పరోక్షంగా మన మద్దతు ఇస్తున్నామని ప్రజలు భావిస్తున్నారన్నమాట బీజేపీ నేతల్లో బలంగా వినిపిస్తోంది. ఈ అపవాదను చెరిపేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. సీబీఐ, ఈడీ కేసులతో పాటు 2019 నుంచి 2024 వరకు జగన్ చేసిన అరాచకాలపై కూడా విచారణ జరగాల్సిందేనని కమల్నాథులు పట్టుపడుతున్నారు. వైసీపీ అధినేతను జైలుకు పంపితేనే ఏపీ బీజేపీపై నమ్మకం కలుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర నేతలు తెగేసి చెప్పారు. మరో అడుగు ముందుకేసి వినతి పత్రం ఇవ్వటం గమనించదగ్గ విషయం. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన అమిత్ షా బీజేపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు సహా అన్ని అంశాలపై చర్చించారు. జగన్ పాలన ప్రజలు పీడకలగా భావించారన్న విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా వ్యతిరేక విధానాలతో జగన్ మనుగడతో పాటు బీజేపీని ఎదగనీయకుండా చేసిన అంశాన్ని ప్రస్తావించడంతో ఆశ్చర్యపోవటం అమిత్ షా వంతైంది. జగన్ పాలనతో మనకేం సంబంధమని పార్టీ నేతలను ప్రశ్నించారు. జగన్ను కేంద్ర ప్రభుత్వమే కాపాడిందని ప్రజలు నమ్మారని హోంమంత్రి దృష్టికి తెచ్చారు. అందుకే వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ తెలుగుదేశంతో కలిసి పోటీ చేసిన బీజేపీ అన్ని స్థానాల్లో గెలవని అంశాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో జనసేన పోటీ చేసిన సీట్లన్నింటిలో నెక్కి 100% స్ట్రైక్ రేట్ సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ ఒంటరిగా బరిలో దిగుంటే డిపాజిట్లు కూడా దక్కేవి కావన్న వాస్తవాన్ని ఏపీ కమల్నాథులు అమిత్ షాకు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జగన్పై ఉన్న కేసుల్లో విచారణ జరగలేదు. ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్లలేదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలపై చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు మరికొందరు నేతలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ అధినేతపై చర్యలు తీసుకోవాలని కోరారట. జగన్ బయట ఉంటే ఆ ప్రభావం బీజేపీపై పడుతుందని కూడా నేతలు చెప్పినట్టు సమాచారం. దీంతో పాటు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడాన్ని కూడా ఏపీ బీజేపీ నేతలు ప్రస్తావించారు. ఈ కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైందని ఆదినారాయణ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాకు వివరించారు. దాదాపుగా గంట పాటు జరిగిన ఈ భేటీలో జగన్పై ఎక్కువ చర్చ జరిగింది. జగన్ పేరు చెబితేనే జనానికి చీకటి రోజులు గుర్తుకొస్తున్నాయని బీజేపీ నేతలు చెప్పడంతో పాటు వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణాలపై కూడా ఆరా తీయాలని సూచించినట్లు సమాచారం. విషయాలు విన్న అమిత్ షా కేంద్రం చేస్తున్న సాయం గురించి ప్రజలకు వివరించాలని పార్టీ నేతలను కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి అభివృద్ధికి నిధులు, విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలను విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లాలని అమిత్ షా ఏపీ బీజేపీ నేతలను ఆదేశించారు. నిత్యం ప్రజల్లో ఉండాలని కూడా సూచించారు. గ్రూప్ విభేదాలను విస్మరించి ప్రజల్లోకి వెళ్లాలని, ఐకమత్యమే బలమని కూడా చెప్పినట్టు సమాచారం. ఇక జగన్ను లోపల వేయాలన్న అంశంపై అమిత్ షా నుంచి ఎలాంటి స్పందన లేదని పార్టీ నేతల్లో వినిపిస్తోంది. ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన వినతి పత్రాన్ని అమిత్ షా క్షుణ్ణంగా చదవడంతో పాటు మిగతా నేతలు చెప్పిన విషయాలను ఆసక్తిగా ఆలకించారని కమలదళంలో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బీజేపీ నేతల సమావేశంలో జరిగిన సంభాషణలు లీక్ అవడంతో వైసీపీ అప్రమత్తమైంది. పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని గమనిస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో అన్న భయంతో వణికిపోతున్నారని సమాచారం.
రాజధానికి ప్రపంచ బ్యాంకు రుణం, పోలవరానికి నిధులు విడుదల, విశాఖ ఉక్కుకు 11,000 కోట్ల ప్యాకేజీ, ఉత్తరాంధ్ర వాసుల చిరకాల డిమాండ్, విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన వంటి అంశాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో సానుకూల స్పందన తెచ్చిపెట్టిందని వైసీపీ నేతలే విశ్లేషిస్తున్నారు. 3 రాజధానుల పేరుతో జగన్ 3 ముక్కలాట ఆడటంతో విశాఖకు ఐటీ పరిశ్రమలు రాలేదు. కానీ కూటమి వచ్చిన తర్వాత సానుకూల వాతావరణం ఏర్పడింది. ఐటీ సంస్థలు వస్తున్నాయి. టీసీఎస్ 7,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ప్రక్రియ ప్రారంభించింది. ఇలాంటి అంశాలు ఉత్తరాంధ్రలోనూ సానుకూల వాతావరణం తెచ్చిపెట్టిందని వైసీపీ సీనియర్ నేత విశ్లేషించారు. అమిత్ షాతో ఏపీ బీజేపీ నేతల సమావేశంలో జగన్ ప్రస్తావన రావటాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు తేలిగ్గా తీసుకోవటం లేదు. దీని పర్యవసనాలు ఎలా ఉంటాయోనని టెన్షన్ పడుతున్నారు.